హాయ్ హలో బాగున్నారా? నేను బాగున్నా. అయితే ఒక ధోబీ ఉంటాడు. ధోబీ అంటే బట్టలు ఉతికేవాడు, చాకలి. అయితే అతను ఒక గాడిదను ఒక కుక్కను పెంచుకుంటాడు. అయితే ఏమవుతుంది, ప్రతిరోజు ఉతికే బట్టలన్నిటిని తీసుకొని గాడిద పైన పెట్టి ఒక నదీ తీరంకు రేవుకు తీసుకుపోతాడు. తీసుకపోతే అక్కడ అన్ని బట్టలు ఉతికి తిరిగి మళ్ళీ గాడిద పైన పెడితే గాడిద ఇంటికి తీసుకొని వస్తుంది. అయితే అప్పుడు కుక్కనేమో ఇంటికి కాపలాగా ఉంటుంది అన్నట్టుగా. అయితే ఆ రోజు ధోబి ఏం చేస్తే బట్టలు ఉతికి అలిసిపోయి ఇంటికి వచ్చి తిని రాత్రి పడుకుంటాడు. పడుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక దొంగ అతని ఇంట్లో ధోబి ఇంట్లో ప్రవేశిస్తాడు. అయితే అప్పుడు గాడిద కుక్కతోనేమంటది, మన యజమాని ఇంట్లో దొంగలు పడుతున్నారు, దొంగోడు వచ్చిండు, మొరుగును మొరిగితే యజమాని లేస్తాడు అని చెప్పి అంటది. అంటే అప్పుడు ఇది కుక్క ఏమంటుంది, ఆ పోనీ నాకేం చేసేది ఉన్నదాడు, సరిగా తిండి పెట్టాడు, ఏం పెట్టాడు, ఏం అవసరం లేదు అని అంటాడు. అనగానే ఈ మరి కనీసం నేనన్నా కానీ అరుస్తా, నేను అరిస్తేనా కానీ యజమానికి మేలుకొస్తుంది అని చెప్పి అరుస్తుంది. అరిచేసరికి ఆ యజమాని ఏమవుతుందో, నా నిద్ర అంతా ఖరాబ్ చేసినవి, ఏం రోగమైంది నీకు అని చెప్పి లేచి వచ్చి గాడిదని కర్రతో మస్తు కొడతాడు. కొట్టేసరికి కొట్టింది పోయి పడుకుంటాడు. పడుకున్నాక తెల్లారు లేచిన తర్వాత చూసేసరికి దొంగలు పడి ఉంటారు. సామానంతా సరుకులు సామాను బంగారం వెండి అంతా ఎత్తుకొని పోతాడు. అయితే అప్పుడు ఏమనుకుంటాడు, అయ్యయ్యో నేను పాపం దీన్ని అనవసరంగా కొట్టినా, కుక్క చేయాల్సిన పని ఇది చేసింది కాబట్టి దీన్ని అనవసరంగా కొట్టినా అని చెప్పి బాధపడి దానికి సారీ చెప్తాడు. అందుకే ఎవరు చేయాల్సిన పని వారు చేస్తేనే బాగుంటుంది.